అందుకే ఈ 32వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల వరకు 1 నుంచి 5 వచనాలకి సిద్కియా గురించి ఇర్మియాకు దేవుడు చెప్తా ఉన్నాడు. యూదారాజు యెహోవా ఏలుబడుల సంవత్సరంలో అనగా నెబుకద్నెజరు ఏలుబడి 18వ సంవత్సరంలో యెహోవా యుద్ధ ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. అంటే యెరూషలేము ఆ కాలంలో బబులోను రాజు దండు యెరూషలేమును ముట్టడి వేస్తా ఉన్నప్పుడు సిద్కియా ఇర్మియాతో ఏం చెప్తాడంటే, యెహోవా ఇలాగ చెప్తున్నాడు, ఆలోచించండి, ఈ పట్టణంలో బబులోను రాజు చేతికి నేను అప్పగిస్తున్నా, అతడు దాన్ని పట్టుకొనును. యూదారాజు అయిన సిద్కియా కల్దీయుల చేతిలోని తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయంగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కన్నులారా అతను చూస్తాడు. అతను సిద్కియాను బబులోను కొనిపోతాడు, నేను అతను దర్శించడానికి అక్కడనే ఉంటా. ఇదే యెహోవా అని దేవుడు చెప్తా ఉన్నాడు. సిద్కియాను తీసుకుని వెళ్ళిపోతాడు. మీరు కల్దీయులతో యుద్ధం చేస్తే కూడా మీరు జయం పొందరు, ఈ మాటలు చెప్పు అంటే ఇర్మియా చెప్తా ఉంటే సిద్కియా ఏమంటున్నాడంటే, ఈ మాటలు నువ్వేం చెప్తున్నావు అని ఇర్మియా చెప్పి ఇర్మియాను చెరసాలలో వేయించినాడు. జరగబోయే విషయాలు జరిగే విషయాలు చెప్తే జీర్ణించుకోలేకపోతున్నాడు సిద్కియా. ఇర్మియా యూదా రాజ మందిరములో చెరసాల ప్రాకారంలో ఇర్మియా ఉంచబడ్డాడు. ఆ దినాల్లో చెరసాలకేసాడు. ఎవరు చెప్తారు ఇక వాక్యం, ఎవరు చెప్తారు ఇక జరగబోయే విషయాలు? అబద్ధ ప్రవక్తలు. నీకేం కాదు, నువ్వు యుద్ధం చేయి, తిరుగుబాటు చేయి అని చెప్తారు. అందుకే దేవుడు ఒక మాట చెప్తే సిద్కియా ఇంకొక మాట చెప్పి చెరసాల్లో వేయటం, ఇవి 5 వచనాల్లో చూసినాం మనం. నిజంగా అందుకే దేవుని చెప్పే మాటలు, దేవుని మాటల అర్థం అందరికి అర్థమవుతాయి, అన్యులకు కూడా అర్థమవుతుంది బైబిల్. కానీ జీర్ణించుకోవటమే కష్టం. జీర్ణించుకోలేక బైబిల్ని తప్పు పడతారంతే. ఇంత పరిశుద్ధుడా దేవుడు, మేము ఇంత పరిశుద్ధంగా జీవించాలా? పాపం చేయకూడదా? పాపం చేస్తే శిక్ష. అవును, మన పిల్లలు తప్పు చేస్తే కొడతాం కదా, దేవుడు కొట్టకూడదా? దేవుడు పనిష్మెంట్ ఇవ్వకూడదా? మనం మన పిల్లలు పనిష్మెంట్ ఇస్తామే, మనం చెప్పినట్టు చేయాలనుకుంటామే, మనం దేవుని చెప్పినట్టు చేయకూడదా? ఎవరైతే పరిశుద్ధతను ఇష్టపడరో వాళ్ళు బైబిల్ దగ్గరికి రారు. ఎవరైతే పరిశుద్ధత అనే దాన్ని నచ్చరో అది ఎవరైనా అన్యులైనా సహా, అందుకే బైబిల్ తప్పులు పడతా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఆ దినాల పౌలు దినాల్లో ఒక దయ్యం పట్టిన పిల్లని పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. అవి ఇవి ఇప్పుడు అంతే కదా, డబ్బులు కోసం అవి చెప్తారు, ఇవి చెప్తారు, సోద చెప్తారు, ఇంకోటి చెప్తా ఉంటారు, బాబాలని అవి వీళ్ళని. ఇప్పుడు వాళ్ళ దగ్గర వ్యాపారం పోయింది అనుకొని ఎవరి ద్వారా పోతే వాళ్ళ మీద కోపం వాళ్ళకి. అది తప్పని తెలిసినా తప్పు చేస్తారు. మానవ నైజమే పాపం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే మానవ నైజంలో ఉన్నారు, పాపపు నైజం. కాబట్టి చెప్పినా కూడా సిద్కియా చెరసాలకు పోతాడు. 5వ వచనంలో చెరసాల్లో వేయిస్తారు. సరే, 6వ వచనం నుంచి మనం చూస్తే 15వ వచనం వరకు అక్కడ ఒక భూమిని కొంటాడు. అనాతోతులో తన సొంత గ్రామంలో భూమిని కొంటాడు ఇర్మియా. ఎందుకు కొంటాడంటే తిరిగి ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడికి వస్తాడు, దేవుడు తిరిగి కృప చూపుతాడు. ఆయన టైం అయిపోయిన తర్వాత, 70 సంవత్సరాల టైం అయిపోయిన తర్వాత తిరిగి నేను చేసుకొస్తా, తిరిగి ఇశ్రాయేలు నా ప్రజలు నేను తోడుకొని వస్తా స్వదేశానికి అని చెప్పటానికి అక్కడ పొలాన్ని కొంటాడు. అందుకే అంతటి ఇర్మియాతో దేవుని వాక్కు మళ్ళీ ప్రత్యక్షం ఏం చెప్తుందంటే, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము అంటే ఇర్మియా వాళ్ళ బాబాయ్ దగ్గర హనమేలు నీ వద్దకు వస్తాడు. అనాతోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచక ధర్మం నీదే, దాన్ని కొనుమని చెప్తాడు నీకు. కాబట్టి నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలో నా యొద్దకు వచ్చి దేవుడు చెప్పినట్లుగానే నా దగ్గరకు వచ్చినాడు. బెన్యామీను దేశంలో అనాతోతులో ఉన్న నా భూమిని దయచేసి కొనుక్కొనువు, దానికి నువ్వే వారసుడివి, దాని విమోచన నీ వల్లనే కలుగుతుంది, దాన్ని కొనుక్కోమని నాతో చెప్పినాడు అని ఇక్కడ రాస్తున్నాడు. అది యెహోవా వాక్కు నేను తెలుసుకున్నాను. తర్వాత 9వ వచనంలో నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 10,000 తులముల వెండి తూచి అతనికిచ్చెను. నేను క్రయ విక్రయం రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుల వెండిని తూచి క్రయ విక్రయం అనగా ముద్రగల విడుదల అంటే వాళ్ళు ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులన్నీ చేసి కొంటాడు. ఏదేమైనా అందరి సాక్షులు ఎదుట భూమిని కొంటాడు. అది ఒక ఉద్దేశంతో ఉంది కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే తిరిగి దేవుడు తీసుకొస్తాడు,
ఈ భూమి నాది, ఈ ప్రాంతానికి నేను తిరిగి వస్తా అన్న దాని గుర్తుగా దేవుడు అట్లా తీసుకోమంటాడు. కాబట్టి ఈ విక్రయ పత్రాలు ఎవరికి చేస్తా అంటే నేరియా కుమారుడైన బారూకు పత్రాలు అప్పగించి వాళ్ళ కన్నులు ఎదుట బారూకునకు ఈ మాట చెప్తాడు. యిర్మీయా, ఇశ్రాయేలు దేవుడు సైన్యం అధిపతి యెహోవా ఏం చెప్తున్నాడంటే, ఈ పత్రంలోను అనగా ముద్రగల ఈ క్రయ పత్రంలోను ముద్రలేని క్రయ పత్రమును తీసుకో అని, అవి బహుదినాలుండు నట్లుగా మంటి కుండలో వాటిని దాచిపెట్టు, మంటి కుండలో పెట్టు. ఇశ్రాయేలు దేవుడు సైన్యాధిపతి యెహోవా ఏం చెప్తున్నాడంటే, ఇండ్లను పొలములను ద్రాక్ష తోటలు ఇంకా ఈ దేశంలో కొనబడతాయి. ఉదయం చెప్పాలంటే ఈ కుండల్లో ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి ఇంకా ప్రతులు అని చెప్తా ఉన్నారు. ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో మారుమూలకి వెళ్తే కుండల్లో కొన్ని కనిపిస్తున్నాయని ఇప్పటికీ చెప్తున్నారు. ఈ విధంగా ఆ దినాల్లో ఆ విధంగా దాచిపెట్టినారు ఆ పత్రాలని. అది ఆ పత్రం కొనటం, బారూకు ద్వారా వాటిని దాచిపెట్టడం. 15 వచనం, తర్వాత 16 వచనం నుంచి 25 వరకు యిర్మీయా చేసిన ప్రార్థన. దేవునికి యిర్మీయా ప్రార్థన చేస్తున్నాడు. నేరియా కుమారుడు బారూకు చేతికి క్రయ పత్రం లేని అప్పగించిన తర్వాత యెహోవాకి ఇలాగున ప్రార్థన చేసిన. ఎంతో మంచి ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించేవాడా, శూరుడా. మన దేవుడు చూడండి ఎంత గొప్పవాడో. ఇందులో మనము హృదయంలో నింపుకొని హృదయమార పలుక్కోవాలా. శూరుడా, మన దేవుడు శూరుడు, మహాదేవుడు. అదే ప్రార్థన చేస్తున్నాడు యిర్మీయా. నీ అధిక బలము చేత. మన దేవునికి ఎంత బలం అంటే, మన సృష్టికర్తకి, భూమి ఆకాశంలో సృష్టికర్త అధిక బలము చేతను, చాచిన బాహువు చేత భూమి ఆకాశం సృజించినావు. నీకు అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మనం డిసిప్లిన్ చేయడం కొన్ని మార్లలో అనుమతిస్తాడు పరిస్థితులు తప్ప, తిరిగి జ్ఞాపకం చేసుకునే దేవుడు, తిరిగి కట్టే దేవుడు, పశ్చాత్తాపడితే చూడలేని దేవుడు, తిరిగి జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా చేయగలడు దేవుడు. నువ్వు వేల మందికి కృప చూపుచు తండ్రి దోషం వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడవు. కాబట్టి వేల మంది కృప చూపువాడాయన. కృప చూపుటలో నీ వంటి దేవుడు లేడయ్యా. తన్నుల దోషం పిల్లల మీదకి రాకుండా కాపాడయ్యా. మా దోషం మా బిడ్డల మీదకి రాకుండా కాపాడయ్యా. మేము మాదిరిగా బిడ్డలకు ఉండాలి. ఓ తల్లి తండ్రి అంటే ఇంత ప్రేమగా ఉంటారా? వాళ్ళకి అంటే ఒక కుటుంబంగా కట్టబడాలంటే వాళ్ళకు ఒక సంతోషకరమైన ఆనందకరమైన హృదయం కలగాలి ప్రభువా. ఎందుకంటే మేము వాళ్ళకి మాదిరిగా ఉన్నాం. ఇటువంటి ప్రార్థనలు మనం చేసుకుంటే దేవుడు మన పిల్లల్ని కూడా ఎంతో దీవెనకరంగా ఉంచుతాడు. కాబట్టి ఆలోచన విషయంలో నువ్వు గొప్పవాడో. దేవుని ఆలోచనలు ఎవరు గ్రహిస్తారు? అసలు దేవుని ఆలోచనలు మనసులో ఏదో ఎవరు కనుగొనగలరు? అంత గొప్ప దేవుడు. అది ప్రార్థన చేస్తున్నాడు యిర్మీయా. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు అయ్యా. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ నువ్వు ప్రతిఫలం ఇచ్చుటకే నరమాతృల మార్గములన్నిటి నువ్వు కనులారా చూచుచున్నావు. చూచే దేవుడు, 7 కన్నులు కలవాడు మన ప్రభు ప్రకటన గ్రంథంలో ఉన్నట్లుగా ఆయన కన్నులు అంతటా చూస్తుంటాయి. మంచివారిని చెడ్డవారిని చూస్తాయి. ఎవరికి రావాల్సిన ప్రతిఫలం వాళ్ళకి ప్రభు ఇస్తాడు. ఎవరికి రావాల్సిన బహుమానం ప్రభు వారికి ఇస్తాడు. ఎవరికి రావాల్సిన దీవెన ప్రభు వారికి ఇస్తాడు. నీ ఐగుప్తు దేశంలో చేసినట్టుగా నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్య ఇతర మనుషుల మధ్య సూచక్రియలు మహత్కార్యం చేయొచ్చు. నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. అది ఆయన నామాన్ని మహిమపరచుకోవాలని ఆయన ఆశపడతాడు. అది మన ద్వారా సూచక్రియలు మహత్కార్యం చేయించి మహాబలము కల దేవుడు మన దేవుడు. మహాబలము కలిగి చాచిన చేతులు కలవాడవై మహాభయం పుట్టించి ఐగుప్తు దేశాన్ని ప్రజలను రప్పించి. ఐగుప్తు ప్రజలు ఎటువంటి వారు? ఐగుప్తు రాజు ఎటువంటి వాడు? పసి పిల్లలను చూడకుండా కంటుంటేనే అయ్యో కష్టపడి వేదనతో పిల్లలను కనిన తర్వాత వాళ్ళని చంపేమని చెప్పిన వాడు ఐగుప్తు రాజు. అటువంటి రాజును ఎర్ర సముద్రం పాయలు చేసి బయటికి రప్పించిన వాడు, చాచిన బాహువుతో బయటికి రప్పించిన వాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కఠినులను మార్చే దేవుడు. కాబట్టి ఆ దేశంలో బయటికి రప్పించినావు. మీకు ఇచ్చేదాన్ని వారి చేసిన పితరులకు ప్రమాణం చేసి పారుతేలు ప్రవహించు ఈ దేశంను వాళ్ళకి నీవు ఇచ్చినావయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు యిర్మీయా గారు. వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకుంది, కానీ నీ మాట వినలేదు ప్రభువా. నీ మాట వినకపోయిరి. అంటే నువ్వు ఇచ్చింది కావాలి, కానీ నీ మాట మాత్రం వద్దు. వాళ్ళకి ఆశీర్వాదం కావాలి కానీ ఆజ్ఞ వద్దు. దీవెన కావాలి కానీ నీ మాట వద్దు.
దేవుని నోట నుంచి వచ్చే మాట అది బలము గలది, అది ఆశీర్వాదం ఇచ్చేది. ఆయన ఆజ్ఞలు గైకొంటే విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తానంటున్నాడు. అది మాట వినక వీళ్ళు ఆ విధంగా శిక్షకు. ఈ రోజుకునే మనం ఆయన మాట వింటే చాలు, అంతే, తిరుగుండదు దేవునిచ్చే ఆశీర్వాదానికి. కాబట్టి ఆ విధంగా ఉండాలి. నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయిరి, వారు చేయి నన్న వలెనని నీకు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయేది కనుక ఈ కీడంతా వారి మీదకి రప్పించినావు. ఎందుకు నువ్వు వీళ్ళ మీద కీడు రప్పించినావు అంటే, అయ్యా నేను కూడా నా కన్నులతో నేను నా కాలంలో చూసినా ప్రభా, వాళ్ళ మాట ఏ వింటంలా. నా పితరులు నాకు చెప్పినారు, ఐగుప్తులు కూడా వాళ్ళు ఇట్లా చేసినారు, కానీ దేవుడు ఎట్లా విడిపించినారు. అది తను విన్న విషయాలు, తను చూస్తున్న విషయాల గురించి ప్రభుతో మాట్లాడుకుంటున్నాడు ఇర్మియా. వాళ్ళు వినలేదు, అందుకే వచ్చింది ప్రభా కీడు. ముట్టడి దిబ్బలు చూడయ్యా, పట్టణం పట్టుకోవటానికి అవి దాన్ని సమీపించినాయి ప్రభా. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చటానికి దాని మీద యుద్ధం చేయుచుండు కల్దీల చేతికి ఈ పట్టణాన్ని అప్పగిస్తున్నావు ప్రభా. అప్పగించబడుతుంది, నీవు సెలవిచ్చినావు కదా, సంభవించిందయ్యా. నీవే దాన్ని చూస్తున్నావు కదా ప్రభా. యెహోవా ప్రభా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షుని పిలుచుకొనమని నీవే నాతో సెలవిచ్చినావు. అయితే ఈ పట్టణం కల్దీల చేతికి అప్పగించబడుతుంది. నేను భూమి కొన్నాను, నువ్వు నాకు చెప్పినావు, కానీ కల్దీ చేతికి తిరిగి జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన భవిష్యత్తుని ఎరిగినవాడు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి నడిపిస్తాను బబులోను నుంచి అని చెప్పిన దేవుడు మన దేవుడు. అప్పుడు తిరిగి యెహోవా వాక్కు 26వ వచనం నుంచి మనం 35 వరకు చూస్తే దేవుడు బాధ చూస్తాం మనం ఇక్కడ. వాళ్ళ ఎడలు దేవుడు ఎంత బాధపడుతున్నాడో, ఇర్మియాకి ఎట్లా చెప్పుకుంటున్నాడో. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే ఏం చెప్పిందంటే, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా ఇర్మియా? ఎవరున్నారు చెప్పుకోవటానికి దేవుని బాధ? ఇర్మియాకు చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడంటే, యెహోవా ఈ మాట సెలవిస్తా ఉన్నాడు, ఇదిగో నేను ఈ పట్టణాన్ని కల్దీల చేతికి, బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగింపబోతున్నా. అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణం మీద యుద్ధము చేయి కల్దీలు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టిస్తారు. ఏ మిద్దెల మీదైతే ఈ జనులు బయలునకు ధూపార్పణం చేసి అన్ని దేవతలకు ప్రాణార్పణం అర్పించి, అంటే వాళ్ళ ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలు ఆ విగ్రహాల మీద పెట్టి ఏ విధంగా అయితే ప్రాణం తీసినారో, నాకెట్లా కోపం పుట్టించినారో ఆ మిద్దెలు నేను కాల్చేస్తా. ఏలైనగా ఇశ్రాయేలు వారు, యూదా వారు తమ బాల్య దినములు మొదలుకొని నా ఎదురు చెడుతనమే చేయించి వచ్చుచున్నారు. అంటే పుట్టినప్పటి నుంచి చెడుతనం, అంటే బాల్య దినముల నుండి చెడుతనం చెటి నీకు వాడుక అంటాడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను గూర్చి. వాడుక ఏమై ఉండాలి? మన వాడుక ఏమై ఉండాలి? నాకు బైబిల్ చదవటం వాడుక. ప్రభు చెప్తారు కదా, ప్రార్థన చేయటం దేవునికి వాడుక. దేవుని పని చేయటం మన వాడుకగా ఉండాలి, ప్రార్థన చేయటం వాడుకగా ఉండాలి, దేవుని ఆరాధించటం వాడుకగా ఉండాలి, దేవుని ఇంటికి వెళ్ళటం మన వాడుకగా ఉండాలి, దేవుని పని చేయటం మనకు వాడుకగా ఉండాలి, దేవుని బిడ్డలకు ఆశీర్వాదకరంగా, లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటం మనం వాడుకగా ఉండాలి, అనేకులు దీవెనకరంగా ఉండటం మనం వాడుకగా ఉండాలి, మన కుటుంబానికి, పిల్లలకు దీవెనకరంగా ఉండటం మనం వాడుకగా చేసుకోవాలి. కానీ వీళ్ళకి వాడుక ఏందంట? మాట వినకపోవటమే బాల్యము మొదలుకొని వాడుక. తమ చేతుల క్రియఫలం వారు నా కోపం పుట్టిస్తూనే ఉన్నారు. ఇదే యెహోవాకు దేవుని కోపం పుట్టిస్తున్నారు. ఎన్ని మేలు చేసినాడు దేవుడు, ఎన్ని ఉపకారాలు. వండుకోకుండా, బట్టలు తుక్కోకుండా, చెప్పులు మాయకుండా, చెప్పులు ఇరిగిపోకుండా, గద్దరెక్కల మీద మోసినట్టు మోసుకొని వస్తే వాళ్ళు మాత్రం నన్ను లెక్క కూడా పెట్టరు. పిల్లల విషయం మనం బాధపడతాం కదా, కష్టపడి పిల్లల్ని పెంచుకుంటూ వస్తే లెక్క కూడా పెట్టకుండా వెళ్ళిపోతే ఎంత బాధపడతామో, దేవుడు కూడా మన విషయంలో అంతే బాధపడతాడు. వాళ్ళు కేర్ నాట్, నువ్వెవరో మాకు తెలియదు అన్నట్టుగా చేస్తున్నారు. దేవుని విడిచేసి మరొక విగ్రహాలను చేసుకొని పూజిస్తున్నారు. వాళ్ళకి నచ్చిన బొమ్మను పెట్టుకొని ఆరాధన చేస్తున్నారు. బొమ్మలు వద్దయ్య బాబు అంటే దేవుణ్ణి విడిచి బొమ్మల్ని పెట్టుకొని చేసే ఆరాధనే విగ్రహారాధన. సొంతగా ఊహించుకొని బొమ్మలు పెట్టుకోవటం. నా కోపం రేపటికి ఇశ్రాయేల్ వారు, యూదా వారు, వారి రాజులను, వారి ప్రధానులు, వారి యాజకులు, వారి ప్రవక్తలు, యూదాజనులు యెరూషలేము నివాసం చూసిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి యాజకులు ద్రోహం చేస్తున్నారు, ప్రవక్తలు ద్రోహం చేస్తున్నారు. అంటే వీళ్ళు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ యాజకులు,
అదురుపరచి నేను విచారణ చేయి ఉద్దేశించినట్లు వారి పట్టణమును కట్టిన దినం మొదలుకొని ఇది వరకు అది నాకు కోపం పుట్టించడం కారణమే. పట్టణం కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కోపం రేపుతూనే ఉన్నారు. వారికి నేను ఒక పట్టణం ఇచ్చినాను, ఒక మందిరం ఇచ్చినాను ఆరాధించడానికి, కానీ నా మాట అయితే వినటం లేదు. నేను పెద్దల కడే లేచి వాళ్ళకు బోధించినా కూడా వారు నా బోధ అంగీకరించలేకపోయిరి అని చెప్తా ఉన్నారు ప్రభు 33వ వచనంలో. వారు నా తట్టు ముఖం తిప్పుకొనక వీపునే తిప్పుకున్నారు. దేవునికి వీపు పెట్టేసి ముఖము చాటేస్తే దేవుడు ఎంత బాధపడతాడు? ఎన్ని దినాలు ప్రభు మనల్ని చూడకుండా ఉండగలడు? మనం ఆయన పిల్లలను చూడకుండా మనం ఎన్ని దినాలు ఉండగలం? ఆ విధంగా దేవుని చూడకుండా ఎన్ని దినాలు ఉండగలం? దేవునికి ముఖం వీపు తిప్పినారంట. నా పేరు పెట్టబడిన మందిరం అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. హేయం దేవునికి ఇష్టం లేని వాటిని. దేవుడు మందిరం ఇచ్చి నన్ను ఆరాధించండి అంటే ఆ మందిరంలోనే హేయమైన వస్తువులు ఇంకొక దాన్ని పెడితే దేవునికి ఎంత బాధ. వాళ్ళ కుమార్తెలను ప్రతిష్ఠించాలని బెన్హిన్నోము లోయలో ఉన్న బయలునకు బలిపీఠాన్ని కట్టినారు. ఆ లోయలో బెన్హిన్నోము అనే లోయ ఉంది, ఆ లోయలో బయలుకు బలిపీఠం కట్టినారు. అలాగే చేటుకు నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదావల పాపంలో పడి ఎవరైనా ఇటు హేయక్రియలు చేయదన్న మాట నాకు ఎప్పుడు తోచలేదు అంటున్నాడు ప్రభువారు. అసలు ఇట్లా నేను తోచలేదు. శిక్షిస్తే లోబడతారేమో, నా వైపు తిరుగుతారేమో దినమంతా నా చేతులు చాపుతా ఉంటే చేయరాని కార్యములు, హేయ కార్యములు చేస్తున్నారు. నన్ను కాదని వేరే వాటిని పట్టుకున్నారు. ప్రభు బాధ కనబడుతుంది ఇక్కడ, దేవుని బాధ. 36 నుంచి మనం చివరి వరకు చూస్తే దేవుడు తిరిగి మేలు చేస్తా అని చెప్తున్నాడు. మేలుకే జ్ఞాపకం చేసుకునేవాడు మన దేవుడు. ఎప్పుడు నా తట్టు తిరుగుతారా, నేను వారి తట్టు తిరుగుతా, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా అంటాడు దేవుడు. మన కోసం వేచి చూచే దేవుడు ఆయన. కాబట్టి 36 నుంచి ఇశ్రాయేలు దేవుడికి యెహోవా కావున ఇశ్రాయేలు దేవుడికి యెహోవా పట్టణమును గూర్చి మాట సెలవిస్తున్నాడు. అది ఖడ్గం చేత, క్షామం చేత, తెగులు చేత పీడింపబడింది, బబులోను రాజు చేతికి అప్పగింపబడినని మీరు ఈ పట్టణమును గూర్చి చెప్తున్నారు కదా. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకం చేత, మహారౌద్రం చేత నేను వారిని వెళ్ళగొట్టిన దేశంలన్నిటిలో నుండి వారిని సమకూర్చి స్థలంలోకి తిరిగి రప్పిస్తా, వారిని నిర్భయంగా నివసింపజేస్తా. వారు నాకు ప్రజలే ఉంటారు, నేను వాళ్ళకి దేవుణ్ణి ఉంటా. వాళ్ళకి వారి కుమారులకు మేలు కలగటానికి వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయం, ఏక మనస్సును నేను దయచేస్తా, ఏక మార్గం కలుగజేస్తా. ఏక మనసు, ఏక హృదయం దేవుడిచ్చేవాడు. దేవుని మాట విన్నప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన ఆ విధంగా ఏకాత్మను, ఏక మనసునిచ్చేవాడు. ఈ దినాల్లో కూడా సంఘాల్లో కూడా ఏక మనసు, ఏకాత్మ ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఒకే మార్గం మన మార్గం, దేవుని మార్గం. నేనే మార్గం, సత్యం, జీవం. ఆ పరలోక మార్గాన్ని అనుసరించాలంటే అందరము బైబిల్ని అనుసరిస్తే అందరికి ఏకాత్మ వస్తుంది. ఏకాత్మ ఎందుకు రాదంటే బైబిల్లో కొన్ని తృణీకరించినప్పుడే ఏకాత్మ రాదు. దేవుడు అందుకే చెప్తాడు ఇశ్రాయేల్ ప్రజల గురించి, ఇది భవిష్యత్తు గురించిన ప్రవచనం అని చెప్పాలి. ప్రవచనం చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళకి మేలు చేయడానికి వారు ఏందో నేను ఆనందపడుతా ఉన్నా, నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతి దేశంలో నిశ్చయంగా వాళ్ళని నాటుతా. యెహోవా ఏమని చెప్తున్నా, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వాళ్ళ మీదకి రప్పించబోచున్నాను. ఇది పాడై కల్దీల చేతికి, బబులోనీయుల చేతికి ఇయ్యబడిందని నేను చెప్పుచున్న ఈ దేశంన పొలమును విక్రయింపబడతాయి. నేను వారిని చెరక్కుని రప్పించుచున్నాను కనుక బెన్యామీను దేశంలోని యెరూషలేం ప్రాంతములలోను, యూదా పట్టణాల్లో, మన్యములో, పట్టణములో, దక్షిణపు దేశపు పట్టణములో మనుషులు క్రయమిచ్చి పొలములు కొనుక్కుంటారు, తిరిగి క్రయ విక్రయాలు రాసుకుంటారు, ముద్ర వేస్తారు, సాక్షులను పెట్టుకుంటారు. ఇదే యెహోవాకు. ఇది నాలి జరుగుతూ ఉంది. చెదిరిపోయిన యూదులు తిరిగి సమ్మకూడుతున్నారు, ఒక దేశానికి వస్తున్నారు, తిరిగి వాళ్ళు సంతోషంగానే జీవిస్తున్నారు. కొన్ని యుద్ధాలు ఉన్నప్పటికీ బ్రతికినంత కాలము ఆత్మీయ జీవితంలో యుద్ధాలు ఉంటాయి. యుద్ధ పోరాటమే ఇశ్రాయేల్ ప్రజలకు, యూదులకైతే ఆత్మీయంగాను భౌతికంగాను యుద్ధాలే. దేవుడు చెప్పినాడు, వాళ్ళని కోరుకున్నాడు. ఇశ్రాయేల్ దేశం, యెరూషలేం మనకు ఒక సూచన, దేవుని రాకడకు సూచన. అది మనం గ్రహించాలి. అది ఇశ్రాయేల్ ప్రజలు జరిగేదాన్ని బట్టి సూచన. ఇశ్రాయేలు చుట్టూ ఏమంటారు, దండు కాపు కాచినప్పుడు దేవుడు వస్తున్నాడన్న సూచన. అంటే శత్రు దేశాలు ఇశ్రాయేల్ చుట్టూ ఉంటే ప్రభు రాకడ సమీపమని మనం ఎరగాలి.
కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి ఇప్పటికే ఇశ్రాయేల్కి యూదులకి యెరూషలేముకి 50 దేశాలకు పైగా శత్రు దేశాలే ఉన్నాయి. ఆయన టైం వస్తే ఆయన కార్యం జరిగించుకుంటాడు. దేవుని కార్యాలు మెల్లగా స్టార్ట్ అయినాయి. పాపము పెచ్చిమిరిపోయింది. దేవుడు ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, దానియేలు అంటాడు కదా, దానియేలు గ్రంథంలో అంత్యకాలంలో అంట చివరి దినాల్లో జ్ఞానం ఎక్కువ అవుతుందంట. జ్ఞానం ఎక్కువ అవుతుంది మనుషుల్లో. జ్ఞానం ఎక్కువైపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది. మనుషులతో అవసరం లేకుండా పనులు జరిగిపోతూ ఉన్నాయి. మనిషే దేవుడైపోతున్నాడు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, మనిషి దేవుడు కాబోతున్నాడు అని. మనిషే దేవుడైపోతాం. మానవ మృగం అని ప్రకటనలో ఉంది కదా, మాట్లాడే మృగం, మానవ మృగం, అది కూడా వచ్చేసింది. ఇప్పటికే నార్త్ కొరియాలో ఉంది, మనిషి ఆరాధిస్తాం, దేవుడైపోయినాడు. ఇంకా అనేకలు అంటున్నారు మేమే దేవుడైపోతాం. బాబేలు కట్టుకున్నట్టుగా మేము గ్రహాంతరాలు ఇల్లు కట్టుకుంటాం, అక్కడికి వెళ్ళిపోతాం. ఆనాడు తారుమారు చేసిన దేవుడు అప్పటి వరకు ఉంటుందా భూమి ఆకాశంలో? ఆయన స్వాధీనం, ఆయన రాకడికి సమీపమైన జ్ఞానం అధికమైంది. ముఖ్యమైన సూచన. సంఘాల్లోకి వస్తున్నారు, ముఖ్యమైన సూచన. చర్చిలు పడగొడుతున్నారు, ముఖ్యమైన సూచన దేవుని రాకడికి. దేవుని బిడ్డలను గృహాల్లో గృహకూడికి పెట్టుకుంటే కూడా ఒక గృహంలోకి వెళ్ళి ఎదురు తిరుగుతున్నారు. మీరు ఎందుకు ఇక్కడ పెట్టుకున్నారు? వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళు రెంట్ కట్టుకుంటున్నారు, వాళ్ళ ఖర్చుతోటి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఆ విచక్షణ కోల్పోతున్నారు మనుషులు. విచక్షణ రాహిత్యంగా బతుకుతున్నారు. ఈ చోదనాలు జరుగుతాయని దేవుడు చెప్పినాడు. అందుకే అంత్యకాలంలో అపాయకరమైన దినాలంటే అవే. అర్థం పర్థం లేకుండా వస్తారు మీదికి. అర్థం పర్థం లేకుండా మందిరాల్లోకి వస్తారు. వారు కట్టిన మందిరం మాది, వారు ఏమన్నా రూపాయి పెట్టినారా అన్యులు, కానీ వస్తున్నారు. దేవుడు చెప్పినాడు అపాయకరమైన దినాలు. అక్రమం విస్తరించిన ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం ఎక్కడ చూసినా అక్రమం. క్రమం లేదు. కుటుంబ జీవితంలో క్రమం లేదు. సంఘ జీవితంలో క్రమం లేదు. అందుకే ప్రేమ లేదు. ఒక్క సంఘం 4 అయిపోతాయి, ఒక్క సంఘం 10 చీలికలు అయిపోతాయి. ఒకరింటి పడట్లేదు. పరలోకంలో ఎట్లా కలుసుకుంటారు? ఎవరు నరకంలో పోతారో, ఎవరు పరలోకానికి పోతారో అర్థం కాని పరిస్థితులు. పెద్ద పెద్ద దైవజనులను చెప్పుకున్న వాళ్ళ ఐక్యత లేదు, ప్రేమ లేదు. ఇవే ప్రేమ లేని పరిస్థితులు. దేవుడు చెప్పినవి ఇవే. ఏకాత్మేక మనసు లేదు సంఘంలో. అందుకే దేవుడు అంటాడు, నా ప్రజలు ఏకాత్మేక హృదయం ఇస్తా. పిలుచుకుంటున్నారు వాళ్ళు, మేమంతా ఒక ప్రజలమని. కానీ కొంతమంది మనము ప్రజలము ఏకాత్మేక హృదయం ఉందా? కొంచెము హోదా లేకపోతే సంఘాల్లో వెళ్ళేసి వేరే పక్కన పెట్టుకుంటున్నారు. ఇక్కడ హోదా అవసరమే లేదు. ఇక్కడ అధికారము ఎవరికి కావాలి? అధికారం పరలోకపు తండ్రి ఇచ్చిందే చాలు. భక్తుడైన దావీదు రాజు అంటాడు, దేవుని ద్వారం దగ్గర నింపడి ఉంటే నాకు చాలు. అంత తగ్గింపు కలిగిన, అందుకే నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడు ఏ పని చెప్తే అదే చెయ్యాలి. లేదు ఇది కాదు, నేను అక్కడ ఉండాలి. ఆయనే పైన ఎందుకు ఉండాలి, నేను కింద. ఆమె ఎందుకు వాక్యం చెప్పాలి, నేను ఇవి కానే కాదు. ఇవే అక్రమము అంటారు. అక్రమం విస్తరించిపోయింది. ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు అక్కడికి సమీపమైన దినాల్లో ఉన్నాం. ఆరంభమైనాయి, జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనిషి దేవుడైపోవాలంటున్నారు. తర్వాత మెదడులో చిప్పు ఇప్పటికీ కొంతమంది పెట్టారంట. చిప్పు మెదడులో పెట్టినారంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఓవర్, వాళ్ళ సరెండర్ అయిపోతాం. ఈ బాడీలో మనం ఏమనుకుంటే వాళ్ళకి తెలిసిపోతాయంట. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చేసింది. ఈ అమలు జరగబోతున్నాయి. కొంత స్టార్ట్ అయిపోయిన అమలు జరగటం. కాబట్టి దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. దేవుడు అంటాడు, ఆ కాలములు మీకు పొడిగిస్తే ఎక్కువైతే దేవుని బిడ్డలకి శ్రమ అంటాడు. ఎక్కువగా దేవుని బిడ్డలు శ్రమ పెడతా ఉంటే, దేవుడు వచ్చి దేవుని బిడ్డలు తీసుకొని వెళ్ళిపోకపోతే ఆ శ్రమ దేవుని బిడ్డలు తట్టుకోలేరు అని. అలాగే ఎంతవరకు శ్రమ దేవుని బిడ్డలు తట్టుకుంటారో, ఎక్కడ శ్రమ ఎంతవరకు తట్టుకుంటారో అంతవరకు దేవుడు అనుమతిస్తున్నాడు. ఇక వీడికి వద్దు శ్రమ, నన్ను విడిచిపెడతారేమో అని దేవుని కొరకు నమ్మకంగా సేవిస్తున్న బిడ్డలు దేవుని విడిచిపెడతారేమో అనుకున్నప్పుడు ఆయన రహస్య రాకడని చెప్పిన రాకడలో వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డల సంఘం ఎత్తబడటం అంటే అదే. కాబట్టి అట్టి దినాల్లో ఉన్నాం. ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. జరిగే విషయాలు చూద్దాం. ఇశ్రాయేల్ ఏం జరుగుతుంది, చుట్టు ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, పాపం ఎట్లా పెరిగిపోతుంది, ఎక్కడేమవుతా ఉంది మనం గమనించుకుంటూ, ముఖ్యంగా దేవునిలో ప్రార్థనలు మెలకుగా ఉంటూ, ప్రభువా అంతవరకు కాపాడిన వాడే రక్షించబడను.
రక్షణ అనే ట్యాగ్ కాదు, అంతమ వరకు ప్రభు ఉద్దేశములు నెరవేర్చే వరంగా ప్రభు కొరకు జీవిస్తూ ఉంటేనే రక్షించబడతాం. అంతము వరకు మధ్యలో విడిచేస్తే విడిచిపెట్టబడతాం. దేవుని బిడ్డల్లో సగానికి సగం విడిచిపెట్టబడతారు అంటే ఆశ్చర్యం లేదు. సగానికి సగం ఆ విడిచిపెట్టబడిన వారిలో ఎవరైతే నిలదొక్కుంటారో వాళ్ళని పరిశుద్ధులు దేవుడు వచ్చి, ఎవరైతే దేవునికి హతసాక్షులు అవుతారో, ఎవరికైతే దేవునికి పరిశుద్ధులుగా నిలబడతారో వాళ్ళు దేవుని యొక్క దావీదు సింహాసనం మీద దేవుడు వచ్చినప్పుడు దేవునితో కలిసి పరిపాలన చేసే దినాల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏదేమైనా ప్రభు కొరకై నడుద్దాం, ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ప్రభులో స్థిరులుగా కదలని వారుగా ఉందాం, ప్రభునే మాదిరిగా పెట్టుకుందాం. మనుషులు ఎవరు, అందుకే దేవుడు అంటాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. నా ఫ్రెండ్కి నేను అదే చెప్పినాను, మొన్న ఫోన్ చేస్తుంటుంది అప్పుడప్పుడు హిందూ చెప్పినాను, వాళ్ళని చూడొద్దు వీళ్ళని చూడొద్దు. దేవుణ్ణి బైబిల్ ఎట్లా ఉంది, బూదిగంత నా వైపు చూసి రక్షణ. దేవుడు తప్ప నీతిమంతుడు దేవుడు, నాలో పాపం ఉందని సవాల్ చేసిన దేవుడు ఒక్కడే, మనిషి కాదు. మనిషిలో ఏదో ఒక టైంలో ఏదో ఒక బలహీనత కనిపిస్తుంది. అందుకే ప్రభు నన్ను చూడు అన్నాడు. ఆయన చూస్తే పరలోకం, మనిషిని చూసి నాకు వద్దు అనుకుంటే మనిషికి ఎందుకు, మనిషికి ఏం నష్టం అవుద్ది? మనిషిని 10 మంది పడగొట్టేలాగా బ్రతుకుతారు మనుషులు కొంతమంది, వాళ్ళకేం లాసు, పడిపోయిన వాళ్ళకే లాసు. కాబట్టి మనుషుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడాలి. కాబట్టి ఆ విధంగా మనం ప్రభు వైపు చూస్తూ మనకు కలిగిన రక్షణని, మనకిచ్చిన దేవుడు విశ్వాసాన్ని, మనకిచ్చిన దేవుడు సమస్తమైన వాటిని భద్రంగా కాపాడుకుంటూ ప్రభు చెప్పిందే చేస్తూ, ప్రభు ఏది చెప్తాడో చేస్తూ, ప్రభు ఉద్దేశాలు మనం నెరవేరుస్తూ, మన కుటుంబాన్ని కూడా ఆ విధంగా పెంచుకుంటూ మనం కూడా అనేకులకి మాదిరిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ప్రభు గొప్పతనాన్ని స్మరించుకుంటూ జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్.